సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తాజాగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు, తిరుపతి లడ్డు, ఆ తర్వాత వివిధ ఆలయాల్లో లడ్డు క్వాలిటీ ఎలా ఉందని, వివిధ ప్రసాదాల పైన ఇలా చర్చ నడిచింది, వాటిపైన టెస్టులు చేయడం అన్నీ జరిగాయి. కల్తీ జరగడం జరగకపోవడం అవన్నీ పక్కన పెట్టండి. కామన్ పీపుల్లో కూడా వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, అసలు ఇదంతా కాదు, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి మాత్రమే హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతను ఇవ్వాలి, వారు మాత్రమే చూసుకోవాలి. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళైతే ఇంకాస్త నిబద్ధతగా నిష్టగా ప్రతి ఒక్కటి స్వామికి చేయవలసిందో అమ్మవారికి చేయవలసిందో ఇవన్నీ చేస్తారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కామెంట్స్లో వచ్చినవి ఇవన్నీ కూడా, అంటే వారి అభిప్రాయాలు ఈ విధంగానే తెలుస్తాయి. మీకు ఏమనిపించింది ఈ ఘటనలన్నీ చూసిన తర్వాత? మీరు మాట్లాడింది కూడా నేను విన్నాను, లడ్డు ఇష్యూ పైన మీరు ఛానల్లో మాట్లాడింది కూడా విన్నాను. నాకు అనిపించింది ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకుందాం. సామాన్యులు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మీ సమాధానం. యాక్చువల్గా హిందువులకు ఇవ్వకూడదు, భక్తులకు ఇవ్వాలి. అంటే ఆ స్వామి పైన ఎక్కడైతే వాళ్ళు సేవ చేస్తున్నారో ఆ భగవంతుడి పైన, ఆ వ్యవస్థ పైన, ఆలయం పైన, ఆ మూర్తి పట్ల నిష్ఠ, శ్రద్ధ, భక్తి కలిగిన వారికి ఇవ్వాలి సేవ. అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ప్రేమతో చేస్తారు సర్వీస్. మాకు ఎంతవరకు ఆ లడ్డు ఇష్యూ కరెక్టా రాంగా, నిర్ధారితమా కాదా పక్కన పెట్టేయండి, లేదా ఎంతమంది అన్య వ్యక్తులు ఆ వ్యవస్థలో ఉన్నారు అనే విషయం పక్కన పెట్టేయండి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మన ఆలయం ఆ స్వామి యొక్క భక్తుల చేతిలో ఉండాలి, లేదా అమ్మవారి యొక్క భక్తుల చేతిలో ఉండాలి, లేదా శివుని యొక్క భక్తుల చేతిలో, ఏ ఆలయం వ్యవస్థ ఆ భక్తుల చేతిలో ఉండాలి. నడిచినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ స్వామి పైన ఉండే ప్రేమతో చేస్తారనమాట. ఇష్టం ఉంటే ఎంతైనా కష్టమైన ఓరుస్తారు కదండి, అలా ఉండాలి. వేరే నమ్మకం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ పద్ధతులు ఎందుకు నమ్మకం లేని వాళ్ళు, లేదా మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళకి ఒకటి కల్చర్ అర్థం కాదు. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, కొన్ని వాళ్ళ ప్రిన్సిపల్స్కి చాలా విరుద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మనము భగవంతుడికే తిండి పెట్టాలి అని పరిగెత్తే వాళ్ళం, కొంతమంది ఏమో ఆ భగవంతుడిని తిండి అడుక్కుంటారు అనమాట. వారికి మనకి ఎంత తేడా ఉంది చెప్పండి. వీళ్ళు ఒక పూజారి పరిగెత్తుతో ఏమవుతుంది అంటే నైవేద్యం టైం అవుతుంది, లేట్ అయిపోతుంది అని అంటే వాడికి ఏం అర్థం అవుతుందండి పాపం. వాడు అనుకుంటాడు వీడు చూడండి ఎంత మూర్ఖుడు అనుకుంటాడు. కాబట్టి మీకు ఒక విషయం తెలుసా, మనం సుమన్ టీవీలో మీరు గోవర్ధని విలేజ్ వచ్చారు చూడండి, అప్పుడు మన ఆలయంలో ఏసీ ఉంది స్వామికి. ఆ విషయం మనం చూపించాక కొన్ని మతస్థులు ఆ వీడియో క్లిప్పింగ్ తీసేసి, ఎంత మూర్ఖులు చూడండి, మూర్తికి ఏసీ పెట్టారు వీళ్ళు. మీరు చూసారా, మీరు ఆ వీడియోలు చూసారా? వేరే వాళ్ళు చేసిన వీడియోలు చూసారా? వేరే మతస్థులు చేసిన వీడియోలు చూడలేదా మీరు? అయితే వారికి అర్థమే కాదు కదా ఆ కాన్సెప్ట్ ఏంటి అని. భగవంతుడు ఆ స్వామి యొక్క రూపంలో మనకు వచ్చారు. ఒక వ్యక్తి ఒక గెస్ట్ ఇంటికి వస్తేనే మనం ఏసీ చేస్తాం, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వస్తే ఎందుకు ఏమకూడదండి? ఎందుకంటే ఆయనని మనం ఒక పిల్లవాడిలా భావిస్తున్నాం, ఒక గెస్ట్గా భావిస్తున్నాం, ఒక అతిథిగా భావిస్తున్నాం, ఒక స్వామిగా భావిస్తున్నాం. ఆ ప్రేమ అంటే ఆ ప్రేమ అనే లక్షణం లేదు కాబట్టి అర్థం కాదు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అప్పుడే మనకి భగవంతుడి పైన ప్రేమ ఉంది కాబట్టి ఆ స్వామి మనతో రెసిప్రొకేట్ అవుతున్నారు కాబట్టి ఆ స్వామి యొక్క అస్తిత్వం మనం చూడగలుగుతున్నాం. ఆ స్వామిని అక్కడ ఆయన మనతో రెసిప్రొకేట్ చేస్తున్నారు మన ప్రేయర్స్కి, మన సేవలకి. కాబట్టి మనం ఆయనను అంత బంగారు కొండలా చూసుకోగలుగుతాం. అది వేరే వాళ్ళకి అర్థం కాదు కదండి. కాబట్టి అటువంటి వారు కానీ ఈ వ్యవస్థలో ఉన్నారనుకోండి, వారు చేసేది ఏంటి అని అంటే భగవంతుడి పట్ల అపరాధం చేస్తారు. అందుకే సనాతన భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లే ఈ దేశంలో రాజుకి కూడా సనాతన ధర్మం పట్ల నిష్ట ఉండాలి, అప్పుడే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది అని. కానీ మనం ఎప్పుడు స్వార్థంతో ఆలోచించి నేను బాగుంటే పర్వాలేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ దేశం ఎటు వెళ్ళలేదు. ఈ ఆలయ వ్యవస్థ సనాతన ధర్మం అని కాపాడలేమండి. అందుకే మేము అందరికీ హిందువులు ఇప్పుడు చూడండి, వేరే మత వాళ్ళు ఏం తప్పు చేయట్లేదండి, వాళ్ళు కరెక్టే చేస్తున్నారు, వాళ్ళ మతం ప్రకారంగా చేస్తున్నారు. అందరూ కలిసి ఒక డిసైడ్ చేసుకుంటారు, నేను ఇదే చేస్తాను, ఎందుకంటే నా ధర్మం వర్ధిల్లాలంటే నేను ఇది చెయ్యాలి అని. పక్కన వాడు ఎంత మంచివాడైనా సరే, ఎంత సమాజానికి సేవ చేసేవాడైనా సరే, వాడికి అవసరం లేదు. వాడికి వాడి మతం కాపాడేవాడే కావాలి. మన వాళ్ళకి మాత్రం అది లీస్ట్ కన్సిడరేషన్.
నేను లోపమే బాగుంటే అంటారా? 100% ఇందాక చెప్పాను కదండి నేను, మన ధర్మానికి బయట నుంచి ఏ ఆపద లేదు, లోపల నుంచే ఆపద ఉన్నది. అందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హిందువు చైతన్యవంతుడు అవ్వాలి. ఏ విధంగా చైతన్యవంతుడు అని అంటే వారు ఫస్ట్ ధర్మాన్ని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క విశిష్టత అర్థం చేసుకోవాలి, ఆలయం యొక్క ఆ సంస్థ గురించి ఏంటి, అసలు భగవంతుడు ఎంత కృప ఉంటే విగ్రహ రూపంలో వచ్చారు అనే విషయం అర్థం చేసుకోవాలి. అరే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వస్తారండి, మనము టీవీ న్యూస్లలో ఒకసారి పెద్ద న్యూస్ అనమాట, ఏమైంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఛాయ్ తాగుతున్నాడు టీ కొట్టులో అని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అందరూ అప్పా అలాంటి వ్యక్తి వచ్చాడు, టీ షాప్కి వచ్చాడు, ఇంత సాదా సీదాగా ఉంటున్నాడు అని అంటే ఎంత ప్రేమగా ఉంటా, అంటే ఎంత గొప్పతనం ఉండాలండి, ఎంత ఆశ్చర్యం చెప్పండి. అలాంటి అలవైకుంఠపురంబులో అలోన సౌదంబులో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండెవ్వడు ఏకాకృతినై వెలుగుండో అటువంటి పరమాత్మ మన ఇంట్లో మన సేవించుకోవడానికి ఇంత చిన్న రూపంలోకి వచ్చి స్వామి ఆరాధన పొందుతూ ఉంటే, ఆలయంలోకి వచ్చి ఆరాధన పొందుతూ ఉంటే ఆయన ఎంత కాపాడుకోవాలి, ఎంతమంది రాజులు, ఎంతమంది ఆచార్యులు, ఎంతమంది భగవద్భక్తులు జీవితాన్ని అర్పించేశారండి. మీరు శ్రీరంగ క్షేత్రంలో వెల్లి గోపురం అని ఒకటి ఉంటుంది. శ్రీరంగంలో అన్ని గోపురాలకి పెయింట్ వేసి ఉంటుంది, ఈ ఒక్క గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అలావుద్దీన్ ఖిల్జీయో తెలీదు, ఆ సమయానికి నేను మర్చిపోయాను కరెక్ట్గా. ఆయన శ్రీరంగ క్షేత్రంలో అటాక్ చేసినప్పుడు నంపెరమల్ అంటే ఉత్సవమూర్తి వైపు వెళ్ళి, అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విగ్రహాన్ని ధ్వంసం చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఉండే ఒక వేశ్య వెళ్ళి అమ్మ ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, ఈయన పరిగెత్తుతూ ఆ విగ్రహం వైపు వెళ్తూ ఉంటే వేణి కట్ చేసింది అనమాట. వేణి కట్ చేయటం అంటే ఆవిడ డాన్స్ చేస్తూ వీళ్ళ మధ్యలో నుంచి పాస్ అయింది. ఎప్పుడైతే పాస్ చేశారో వీళ్ళు భగవంతుని వదిలేసి ఈవిని చూడటం ప్రారంభం చేశారు, ఎందుకంటే చాలా అందంగా ఉండేదన్నమాట ఆ వేశ్య. అయితే ఈయన వైపు వెళ్తాం ప్రారంభం చేశారు. అంతలోపల ఆ పూజారిని ఆవిడ సైగతో నువ్వు పారిపో ఇక్కడ నుంచి అని చెప్పింది. ఆవిడ డాన్స్ చేసుకుంటూ ఆ గోపురం ఎక్కేసింది. ఆయన వెనకాల వీడు కూడా గోపురం ఎక్కేశాడు, అక్కడ నుంచి దుంకేసాడు. దుంకేగానే ఆవిడ కింద పడే శరీరాన్ని విడిచిపెట్టేసింది. పెరుమాళ్ళు సురక్షితంగా కాపాడబడిపోయాడు. అంతలోపల ఆ పూజారి తీసుకెళ్ళిపోయాడు. అంటే అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానండి. లక్షల మంది హిందువులు తమ శరీరాన్ని పణంగా పెట్టి ఆలయ వ్యవస్థను సనాతన ధర్మాన్ని కాపాడుకున్నారు. అలా చేస్తే ఈరోజు మనం ఆలయాలను చూడగలుగుతున్నాం. ఆలయాల పట్ల ఎంత గౌరవం ఉండాలి, ఎంత నిష్ఠ ఉండాలి. ఒకసారి ప్రతి ఒక్క హిందువు మీ చరిత్రను మీరు చదవండి, ఏడవకుండా కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా ఆపలేకపోయారు. మీరు ఎంతసేపు సినిమాలలో సీరియళ్ళల్లో చూసే చెత్త విషయాలు చూస్తూ మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవటం కంటే ఒక్కసారి ఈ దేశం యొక్క చరిత్ర చదవండి. అప్పుడు మీకు ఈ దేశం అంటే ఏంటి, నిష్ఠ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎన్ని త్యాగాలు చేశారు. ఇవాళ ఎంత చక్కగా వెళ్ళి ఇంత గొప్పగా శ్రీరంగం ఆలయమే అసలు గోపురం చూడడానికే ఇంకా జన్మధన్యమైనట్లే. అలాంటివి ఇంకా ఎన్నో అద్భుతమైన ఆలయాలు మన భారతదేశం ఎంత గొప్పదో ఇలాంటివన్నీ మీ మాటలు విన్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. పుట్టడమే ఇక్కడ ఒక మహద్భాగ్యం. అంతే కదండి. భారత భూమితో హైల మనుష్య జన్మ సార్థక కరికర పరోపకార అంటారు శ్రీ చైతన్య మహాప్రభు. ఈ భారతదేశంలో పుట్టడమే అన్నిటికంటే పెద్ద అదృష్టం, దానికంటే ఇంకో అదృష్టం లేదండి. ఆ దేశంలో పుట్టినప్పుడు మన జన్మ సార్థకం చేసుకొని 10 మందికి మంచి మార్గం చూపించాలి. అదే మనందరి పట్ల. చక్కగా వివరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ.